ఉపరితల ఆవర్తనంతో పెద్దపల్లి జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. సగటున 2.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదలలో ఒద్దెల మండలంలో 6.5 సెంటీమీటర్ల, సుల్తానాబాద్లో 5.42 సెంటీమీటర్లు, ఎలిగేడు శ్రీరాంపూర్ మండలాలు 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో వర్షం సింగరేణిపై ప్రభావం చూపింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు వర్షం నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొన్నటి వరకు వర్షాభావంతో అల్లాడిన కరీంనగర్ జిల్లా ప్రజలు ఇప్పుడు జోరు వానతో ఇక్కట్ల పాలవుతున్నారు. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్లో లోతట్టు ప్రాంతాలు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి నగరంలో పలు చోట్ల లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికతో మళ్లీ వర్షం పడితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మిపై సిరిసిల్ల కొత్త బస్టాండ్ ఆవరణలో సంబరాలు నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలోని మహిళలు దాదాపు 20 నెలల కాలంలో 3 కోట్ల ఉచిత టికెట్లపై ప్రయాణం చేశారని వెల్లడించారు. దీంతో వారికి 110 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బులను పిల్లల ఆరోగ్యం, ఉన్నత చదువులు, పొదుపు, ఇతర మార్గాల్లో పెట్టాలని సూచించారు. భాగ్యలక్ష్మి మృతికి పని ఒత్తిడి కారణమని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత, మండల అధ్యక్షురాలు రాజమణి లలిత ఆరోపించారు. ఆశా కార్యకర్త చనిపోతే 50,000 మట్టి ఖర్చులు, 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని కమిషనర్ కార్యాలయం ముట్టడి సందర్భంగా హెల్త్ కమిషనర్ హామీ ఇచ్చారు. కానీ జీవో విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆశా వర్కర్స్ అనారోగ్యాల ప్రమాదాలతో చనిపోతున్నారని తెలిపారు.